హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం చామదుంపల ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను 1/2 కిలో చామదుంపలు తీసుకున్నాను. అవి శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఒక్క విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని చామదుంపల్ని పైన తొక్కు తీసేసుకొని అన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఉడికించి పెట్టుకున్నాం కదా చామదుంపలు, అవి వేసుకున్నాం. ఇవి బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నా. ఇవి ఎక్కువగా ఉడికిపోయి ఫ్రై చేసుకునేటప్పుడు గుజ్జులాగా అయిపోతాయి కదా, అలా అయిపోకుండా మీరు దీంట్లో బియ్యం పిండి వేసుకోవచ్చు, లేకపోతే కార్న్ఫ్లోర్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకున్నా. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకున్నా. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు దీంట్లో పోపు గింజలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఒక ఎండుమిర్చి. పోపు ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీంట్లో చిన్న సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను, అది వేసుకుంటున్నాను. దీంతో పాటు కొంచెం కరివేపాకు, ఈ ఆనియన్ అనేవి గోల్డెన్ కలర్స్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. దీంతో పాటు 1 స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మసాలాలు వేసేసుకుందాం. 1 స్పూన్ కారం, మీకు రుచికి తగినంత వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ వెండి కొబ్బరి పొడి. ఇదంతా 1 నిమిషం పాటు కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చామదుంపలు, అవి వేసుకొని కలుపుకుందాం. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మసాలాలన్నీ అడుగంటుతున్నాయి అనుకుంటే దీంట్లో కొంచెం లైట్ గా వాటర్ చల్లేసుకోండి. ఇలా అన్ని ఒక 2 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసేసుకోండి. చూడండి, ఎంతో రుచిగా ఉండే చామదుంపల ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఈ చామదుంపల ఫ్రై అనేది రసం, సాంబార్, పప్పు, సైడ్ డిష్కి చాలా బాగుంటుంది. ఇలాగే అన్నంలో కలిపేసుకొని కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.